తెలంగాణ వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు నదులు ఉపనదులు పొంగిపొర్లుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ, మహారాష్ట్రలోని ఎగువ ప్రాంతాలలో వర్షపాతం ఎక్కువగా ఉండడంతో గోదావరి, ప్రాణహిత నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. రాష్ట్రంలోని పలు కీలక ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ఆయా ప్రాజెక్టులు జలకళను సంతరించుకోగా ఇటు రైతులు, అటు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు తెలంగాణలోని పలు ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. నిజామాబాద్ జిల్లాలోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు వరద ఉధృతి క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం జలాశయంలోకి 60,000 పైగా క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా ప్రాజెక్టు నీటి నిల్వ 23 టీఎంసీలకు చేరింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1,091 అడుగులు కాగా ప్రస్తుతం 1,069.8 అడుగులకి చేరింది. ఇటు కడెం ప్రాజెక్టుకు సైతం భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో నిన్న ప్రాజెక్టు 16 గేట్లను ఎత్తి 1,00,000 క్యూసెక్కులకి పైగా నీటిని దిగువకి విడుదల చేశారు. నేడు ఇన్ఫ్లో తగ్గుముఖం పట్టడంతో అధికారులు గేట్లని క్లోజ్ చేశారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 3,112 టీఎంసీల నీరు నిల్వ ఉండగా ఇన్ఫ్లో స్వల్పంగా కొనసాగుతుంది. ఇక జగిత్యాల జిల్లా ధర్మపురి, రాయపట్నం, కోటిలింగాల వద్ద గోదావరి నది ఉధృతి నిన్న ఎక్కువగా ఉన్నప్పటికీ నేడు తగ్గుముఖం పట్టింది. ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు తలమానికంగా ఉన్న శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి కూడా భారీగా వరద పోటెత్తుతుంది. దీంతో నిన్న మొన్నటి వరకు వెలవెలబోయిన ఎల్లంపల్లి ప్రాజెక్టు జలకళను సంతరించుకుంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 148 అడుగులు కాగా ప్రస్తుతం 147.44 అడుగులకి చేరింది. 80,893 క్యూసెక్కులకి పైగా ఇన్ఫ్లో ఉండడంతో ఎల్లంపల్లి నుండి మిడ్మానేరు జలాశయానికి గోదావరి జలాలని తరలిస్తున్నారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది పంప్ హౌస్ లోని 5 భారీ మోటార్ల సహాయంతో ఎల్లంపల్లి నుంచి నంది రిజర్వాయర్లోకి 15,750 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తున్నారు. అక్కడి నుంచి మరో 2 టన్నెల ద్వారా కరీంనగర్ నుంచి రామడుగు మండలం లక్ష్మీపూర్లోని గాయత్రి పంప్ హౌస్ కు తరలిస్తున్నారు. అక్కడి నుంచి మరో 5 బాహుబలి మోటార్ల సహాయంతో 15.750 క్యూసెక్కుల నీటిని మిడ్మానేరు జలాశయానికి తరలిస్తున్నారు. ఎల్నినో ప్రభావంతో నిన్న మొన్నటి వరకు వర్షాల కోసం ఆకాశం వైపు చూసిన రైతాంగంలో ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు సంతోషం నింపుతున్నాయి.